ఇటు దూరంగా కనిపిస్తుంది మీకు ఆరాంగఢ్ చౌరస్తా అంటారు. రైట్ కొడితేనేమో టువర్డ్స్ మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపూర్, బెంగళూరు. లెఫ్ట్ కొడితే జూ పార్కు, ఇమ్లిబన్ బస్ స్టేషను ఇవన్నీ వస్తాయి. సీదా పోతేనేమో ఎల్బీ నగర్, అండర్ పాస్ నుంచి వెళ్తే ఎల్బీ నగర్. సో నేను ఇప్పుడు మెహదీపట్నం నుంచి వచ్చిన, ఇప్పుడే ర్యాంప్ దిగిన ఆరాంగఢ్ కాడ. ఈ నుంచి 7.5 కిలోమీటర్స్లో నథింగ్ బట్ మామిడిపల్లిలో ఒక ప్లాట్ ఉంది, చూపిస్తా. జస్ట్ స్టే ట్యూన్డ్. రైట్ సైడ్ కనిపిస్తుంది మెహఫిల్. మనం అవతల రోడ్ నుంచి ఇవతలకు వచ్చినాం. మెహఫిల్ ఎదురుగా ఒక రోడ్ పోతుంది. ఎక్కడ పోతుంది అంటే అది మామిడిపల్లి. మనం ఇక్కడ నుంచి అరౌండ్ 5.5 కిలోమీటర్స్ పోవాలి. ఆరాంగఢ్ నుంచి 2.5 కిలోమీటర్స్ రేడియస్లో మెహఫిల్. మెహఫిల్ నుంచి ఎదురుగా లేన్ ఉంది కదా, ట్రాలీ పోతుంది కదా, అక్కడ ఆడ మనం లోపలికి వెళ్ళాలి. మనం వెళ్తే మామిడిపల్లిలో ఐకాన్ ఆయిల్ లేఅవుట్కి వెళ్తాం. సో ఇదంతా మైలార్దేవిపల్లి అంటారు, ఇన్నర్ రింగ్ రోడ్. నెక్స్ట్ మీకు మైలార్దేవిపల్లి టు మామిడిపల్లి కనెక్టింగ్ రోడ్ ఎంటర్ అవుతాం. అది 100 ఫీట్ రోడ్ ఆల్రెడీ వేసేసారు, మీకు అది కూడా చూపిస్తా. స్ట్రేట్ యూ. సో ఛత్రపతి శివాజీ రోడ్ పక్క నుంచి వెళ్తున్నాం. మైలార్దేవిపల్లి టు మామిడిపల్లి కనెక్టింగ్ రోడ్ ఇది చూసుకోవచ్చు. 100 ఫీట్ రోడ్ ఆల్రెడీ ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఐకాన్ ఆయిల్ బై గ్రీన్ హోమ్స్. సో ఇట్లా సీదా పోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వస్తాం. ముందరకు పోయి రైట్ అని కొడితే అట్లనే సీదా కూడా పోతే మనకు ప్రెస్టీజ్ ఆర్చర్డ్స్, ఫీనిక్స్, ప్రెస్టీజ్ సౌత్ వుడ్స్ ఇవి వస్తాయి. అయితే ఈ బోర్డు పక్కల ఈ గేట్ గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు లోపల వెళ్ళి ఒక ప్లాట్ చూపిస్తాం. ఈ గేట్ మనకు రెఫరెన్స్. ఈ గేట్ క్లోజ్ ఉంటుంది. ముందల మెయిన్ ఎంట్రన్స్, సెక్యూరిటీ కూడా ఉంటారు. జస్ట్ స్టే ట్యూన్. చూసుకోవచ్చు, మంచి గ్రీనరీ ఉంది. కార్గో రోడ్ లాగా మొత్తం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వెళ్తుంటాయి, ప్రైవేట్ వెహికల్స్ వెళ్తుంటాయి. మామిడిపల్లిలో ఉన్నాం, జల్పల్లి పక్కన ఉన్న మామిడిపల్లి. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి 8 కిలోమీటర్ రేడియస్. సో లెఫ్ట్ సైడ్ అంతా లేఅవుట్, ఐకాన్ ఆయిల్ లేఅవుట్. ఇందులో మనకు డీల్ ఉంది, చూపిస్తా. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. అప్పుడెప్పుడు హెచ్ఎండిఏ అప్రూవల్ తోటి వేసిన ఇదంతా లేఅవుట్. సో ప్రస్తుతానికి లేఅవుట్ అవతరం గొప్పగా అయితే లేదు, కానీ మంచి గ్రీనరీ ఉంది. కొన్ని ఇల్లు కూడా కట్టుకున్నారు ఇక్కడ, చూసుకోవచ్చు. అపార్ట్మెంట్స్ లాగా కూడా కట్టిండ్రు. ఐకాన్ ఆయిల్ బై గ్రీన్ హోమ్స్, హెచ్ఎండిఐ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. సో లేఅవుట్లో వాటర్ ట్యాంక్, బస్ స్టాప్ లాగా పెట్టిండ్రు. ఇక అప్పుడు ఎప్పుడో అట్లా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడున్న లేఅవుట్స్లో అంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే పరిస్థితి లేదు, చూసుకోవచ్చు. అక్కడ ఒక కన్స్ట్రక్షన్, ఇక్కడ ఒక మల్టీ స్టోరీ బిల్డింగ్. 1 2 3 4 ఫ్లోర్స్ వేసింది. 2 బెడ్రూమ్ హాల్ రెంట్. ఆడ కొన్ని అన్ఫర్నిష్డ్, ఫినిష్ కానివి కొన్ని విల్లాస్ ఉన్నాయి. ఇది ఒక విల్లా. ఇది లేఅవుట్లో సెంట్రల్ పార్క్ ఇది. సో ఆ బ్లూ రేకుల షెడ్ కాడికి వెళ్తాం, అక్కడ ప్లాట్ మనది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇంకో కన్స్ట్రక్షన్ అవుతుంది పెద్దది. ఇంతకుముందు బయటకు వెళ్ళి ఆ గేట్ చూపించిన మీకు, లైక్ మామిడిపల్లి మెయిన్ రోడ్ పైన ఆ గేట్ ఇవతల వైపు. అంటే ఇది ఇంకో గేట్ కాడికి అయితే ఇది ప్లాట్ దగ్గర అవుతుంది బేసిక్గా. మనం ఇట్లా వచ్చినాం. అండ్ డీల్ వచ్చేసి ఇక్కడ 47 ప్లాట్ నెంబర్. ఇక్కడ 47 ఉంది కదా, ఆడ 47 రాసి ఉంది. మొత్తం ఇక్కడ దాకా వస్తే ఆడ 47 ఎల్లో లోపల రాసి ఉంది. మీకు కనిపించవచ్చు. 42/75 ఓవరాల్గా 354 స్క్వేర్ యార్డ్స్ చూసుకోవచ్చు. ఇది 40 ఫీట్ రోడ్డు, ప్రకృతి వడిలో. అక్కడ కూడా కొన్ని విల్లాస్లో ఉంటుండ్రు. లోపల క్లబ్ హౌస్ ఉంది, అంత గొప్పగా లేదు మెయింటెనెన్స్. ప్రాబబ్లీ రాబోయే రోజుల్లో వీళ్ళు రినోవేట్ చేసుకోవాలి. ఐకాన్ ఆయిల్ లేట్, ఇది చిన్న డైరీ ఫామ్ లాగా ఉంది, అది ప్రైవేట్ హౌస్. సో రోడ్స్ల వీధి పోటు అయితే కాదు. దీని పక్కల ప్లాట్ ఉంది, అది వీధి పోటు వస్తుంది. 48 ప్లాట్. ఓకే, ఇది 47 కదా, ఇక్కడ వరకు వస్తుంది, ఈ చెట్టు వరకు. మామిడిపల్లి, జల్పల్లి పక్కల శంషాబాద్ దగ్గర ఉన్న డీల్ ఉంది. 47 ప్లాట్ నెంబర్, 354 స్క్వేర్ యార్డ్స్.
వన్స్ అగైన్ హలో, నమస్తే, బై సాబాలందరికీ సలాం వాలేకుం. పచ్చని ప్రకృతి వడిలా బాగుంది. పక్షుల కిలకిల రావాలి. మీకు వినిపిస్తున్నాయా? నాకైతే వినిపిస్తున్నాయి. అయితే విషయం ఏంటంటే ఇది టోటల్గా 354 స్క్వేర్ యార్డ్స్ ఉంది. 40 ఫీట్ రోడ్ ఉంది. హెచ్ఎండి అప్రూవ్డ్, ఎయిర్పోర్ట్కి దగ్గరలో. అవన్నీ డిస్క్రిప్షన్లో ఆల్రెడీ పెట్టినా. ఇంతకుముందు కూడా ఇది పోస్ట్ చేసినాం. అయితే కొందరు ఒకరిద్దరు వీడియో ఏమైనా ఉంటే పెట్టి అభిమాన్ అన్నారు. ఆ ప్రాసెస్లో వీడియో కూడా పెడదామన్నట్టు వచ్చిన. చూసినారు కదా మెయిన్ రోడ్ మీద నుంచి ఇది ఎట్లా కనెక్టివిటీ ఉంది. అయితే ఎయిర్పోర్ట్కి కూడా దగ్గర. మల్టీ స్టోర్ బిల్డింగ్స్, కొందరు ట్రిప్లెక్స్ విల్లాలు కట్టుకుంటున్నారు. అయితే దీని ప్రైస్ ఏదైతే ఉందో కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా. మరి ఇది ఎవరికి సూటబుల్? అయితే ఇక్కడ ఎస్ఆర్ఆర్ వాళ్ళు, హిల్స్కేప్ విల్లాస్ అని, కాసా గ్రాండ్ వాళ్ళు మన ప్రెస్టీజ్ వాళ్ళు, సౌత్ వుడ్స్ అని, అట్లనే ప్రెస్టీజ్ ఆర్చర్డ్స్ అనేమో బేర్ మినిమం 72 to 75K దాకా ఉన్నాయి. మీకు తెలిసిన విషయమే. ఫీనిక్స్లో కూడా 65,000 దాకా ఉన్నాయి. ఇక నార్మల్ అయితే బేర్ మినిమం 50-55K దాకా ఉన్నాయి. హెచ్ఎండి అయితే గ్రామ పంచాయతీ జోలికి అయితే మనం పోము, అది మీ అందరికీ తెలిసిన విషయమే. సో హెచ్ఎండిఏ అప్రూవ్డ్, ఫైనల్ అప్రూవ్డ్. అయితే క్లబ్ హౌస్ కూడా ఉంది. అది ఇప్పుడు దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, ఎందుకంటే అది అవతారం గొప్పగా. అయితే రీసెంట్గా దీనికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే అసోసియేషన్ ఫామ్ అయింది. ఏ లేఅవుట్ అయినా ఎక్కడైనా సరే, హైదరాబాద్లో ఎక్కడైనా సరే, బిల్డర్ ఒక సర్టన్ స్టేజ్ వరకు చేసిపోతాడు. తర్వాత దాని అవతారం అటు ఇటు అవుతుంది. ఎప్పుడైతే అసోసియేషన్ ఫామ్ అయ్యి తలా చేసుకొని దాన్ని అభివృద్ధి చేసుకుంటే కనుక దానికి ఈల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, అట్లా రెసిడెన్షియల్గా కట్టుకొని ఉండడానికి ఆమోదయోగ్యంగా కూడా ఆ లేఅవుట్స్ అయితే అట్లాంటివి మనం ఎన్నో చూసినాం. సో ప్రీమియం కమ్యూనిటీస్ ఏంటంటే బిల్డరే చాలా ఇయర్స్ దాకా వాళ్ళకు సహకరిస్తాడు ప్లాట్ ఓనర్స్కి. వాళ్ళు 5 to 10 years ఉండేసి వెళ్ళిపోతారు. వేరేజ్ పాత లేఅవుట్స్లో ఏంటంటే అసోసియేషన్స్ ఫామ్ అయ్యి చాలా మటుకు రినోవేట్ చేసుకొని మంచిగా కట్టుకొని ఉంటుండ్రు. రీసేల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ప్రైస్ అప్రిషియేషన్ కూడా మంచిగానే ఉంటుంది. సో మనం ఎక్కడ ఉన్నామంటే మామిడిపల్లి, జల్పల్లి పక్కల. ఎక్కడ ఇదంతా అంటే వితిన్ ORR. సో ఈ నుంచి గచ్చిబౌలి కూడా 35 to 40 minutes రీచ్ అవుట్ కావచ్చు. వితిన్ ORR, శంషాబాదు, ఇటు ఎల్బీ నగరు, మనకు ఆరంగడ్ చౌరస, మేదీపట్నం, అత్తాపూర్, ఇవన్నీ దగ్గర. సో శంషాబాద్లో కూడా ఇప్పుడు మీరు అది చూసి ఉంటారు, మన ప్రెస్టీజ్ సిటీ ఎంత మినీ టౌన్షిప్ లాగా అపార్ట్మెంట్స్, విల్లాస్, కమర్షియల్ కూడా వస్తుంది. ప్రెస్టీజ్ జైన్ కన్స్ట్రక్షన్ వాళ్ళ అపార్ట్మెంట్స్, అటు అపర్ణనేమో ఆల్రెడీ మాల్ కూడా ఓపెన్ అయింది. సో వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు జాబ్ చేసుకునే వాళ్ళు ఇక్కడ ఎయిర్పోర్ట్ బేస్ చేసుకొని నెక్స్ట్ వచ్చే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఐటీకి కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది శంషాబాద్. మోరోవర్ కూరగాయల విషయానికి వస్తే అప్పట్లో మా దోస్తు ఇందులో 1-2 శుభకార్యాలు ఉంటే శంషాబాద్కి వచ్చి కూరగాయలు తీసుకుంటుంది. సో శంషాబాద్కి ఎక్కడ లేని మంచిగా వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయి, ఫ్రూట్స్ దొరుకుతాయి, కనెక్టివిటీ, ఎంప్లాయ్మెంట్ అన్నీ ఉన్నాయి శంషాబాద్లో. సో ఎయిర్పోర్ట్ బేస్ చేసుకొని ఇంకా రాబోయే రోజుల్లో మంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్ రాబోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో కంక్లూడ్ చేయాలంటే మనం ఎక్కడున్నాం? శంషాబాద్లో ఉన్న మామిడిపల్లి. సో ఇక్కడనే మోహన్ బాబు గారి ఇల్లు కూడా. అఫ్కోర్స్ ఆయనతో మనకు వచ్చేది లేదు, పొట్టేది లేదు, మళ్ళీ తలకి ఉన్న దెబ్బలు గిట్ట తాకితే పరేషాను. సో ఈ 354 స్క్వేర్ యార్డ్స్లో మీకు బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కాండి. నా పేరు వచ్చేసి అభిమాన్. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885926347. ఈ ప్రాసెస్లో మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎటువంటి ప్రాపర్టీస్ వెళ్ళుకున్నా నాకు చెప్పండి. కుదిరితే నేనే వచ్చి వీడియో తీసుకుంటా. ఇట్లా కుదరని పక్షంలో కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా మన వాట్సాప్ ఛానల్ లింక్, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లింక్, అందులోనే సరే పోస్ట్ చేస్తా ఎటువంటి ప్రాపర్టీ అయినా. సో ఈ ప్రాపర్టీ వరకు వస్తే కనుక మల్టీ స్టోర్ బిల్డింగ్ కట్టుకోవచ్చు. నేను మళ్ళీ గడిచిన 3-4 వీడియోలలో చెప్తున్నా. ఎక్కడైనా సరే సర్వీస్ అపార్ట్మెంట్స్, స్టూడియో అపార్ట్మెంట్స్, లైక్ సింగిల్ రూమ్స్ వేసి అద్దెకి ఇవ్వడమా, అంటే ఓయోగి అంటే సడన్గా మన వాళ్ళకి ఏదో అభిప్రాయం ఉంది, కానీ రెగ్యులర్ ఫ్యామిలీస్కి ఇవ్వడం, లేదంటే ప్యాసింజర్స్ రెగ్యులర్గా హైదరాబాద్ వచ్చి స్టే చేసే వాళ్ళకి ఎంతసేపు ప్రీమియంవే ఉన్నాయి, కానీ నార్మల్ అయితే లేవు. లేదంటే ఇక్కడ కట్టి రేపన్నాడు మనం లివబుల్ కండిషన్లో కూడా ఉంది లేఅవుట్. ఇందులో చాలా మటుకు ఫ్యామిలీస్ కూడా ఉంటున్నాయి. ఒక 5 to 10 ఫ్యామిలీస్ ఉంటున్నాయి. ట్రిప్లెక్స్లు కట్టుకుంటారు, 2 bedroom 3 bedroom అపార్ట్మెంట్స్ లాగా కూడా కట్టుకొని రెంట్కి ఇచ్చుకోవడానికి కూడా ఆస్కారం ఉంది. అయితే రెంటల్గా మాత్రం ఫుల్ టైం రెంట్కి వచ్చే పరిస్థితి అయితే కొంచెం తక్కువ ఉంది. ఓకే, ఇంకా ఎందుకంటే ఇంకా చాలా ఇల్లు రావాలి, కొంచెం లోపలికున్న ఫీలింగ్ ఉంటుంది. అయితే రాబోయే రోజులు ఇంకొంచెం అప్రిషియేషన్కి కూడా స్కోప్ ఉంది. ఎందుకంటే ఎస్ఆర్ఆర్ విల్లాస్ ఉన్నాయి, మన కాసా గ్రాండ్ విల్లాస్, సౌత్ వుడ్స్, ఆ విల్లాస్తోనే కంపేర్ చేసే కంటే ఇక్కడ వచ్చి ప్లాట్ తీసుకుని కట్టుకుంటే ఏంటంటే మనకు మినిమం 50 lakhs to 80 lakhs అయితే ఆదా అవుతాయి. సో ఎవరెవరు పర్సనల్ ఒపీనియన్ చూసుకోండి. సో మీ యొక్క అభిమాన్ 354 స్క్వేర్ యార్డ్స్ 40 feet రోడ్కున్న ఐకాన్ ఆయిల్ లేఅవుట్ నుంచి సైనింగ్ ఆఫ్. బై, జై హింద్. బై ది వే శ్రావణ మాసం ఈ రోజు నుంచి శ్రావణ మాసం శుభాకాంక్షలు.